ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు మీ మధ్యలోనికి ఈ రీతిగా మీతో కలిసి మాట్లాడుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన్ని దేవుడు తన అద్భుతమైనటువంటి కృపతో దేవుని ఆరాధన చేయటానికి మరి నా బిడ్డకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మీ అందరితో కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభిద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా నీ వాక్యమును మేము ధ్యానము చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా మలచుమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ఈ సమయంలో మరి నా చిన్ని కుమారుడు, నాకు 2 పిల్లలు దేవుడినిచ్చారు. పాప ఆల్రెడీ మీకు తెలుసు, బ్యూలా శామ్యుల్ నిన్నటి దినాన్ని వర్షిప్ చేసింది. ఈరోజు మరి వాక్యానికి ముందు ఒక నిమిషం నా కుమారుడు దేవుని యొక్క ఘనపరచడానికి, దేవుని మహింపరచడానికి మరి ఒక చిన్న పాట పాడిన తర్వాత కార్యక్రమంలో నుంచి ముందుకు కొనసాగుదాం. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక పాట పాడి దేవుని ఆరాధించుకుందాం. దేవుడు మరి ఒక్కసారి మీ మధ్యలోనికి ఈ రీతిగా రావడానికి దేవుడు కృపనిచ్చాడు. వాక్యములోని సారాంశాలని మనం గ్రహించే ముందు, వాక్యములోని యొక్క మాధుర్యాన్ని తెలుసుకునే ముందు
దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ రోజు మరి సాయంకాల సమయంలో దేవుడు మీతో మరి నాతో ఏం మాట్లాడబోయి ఉన్నారో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు చేసేటటువంటి కార్యాలు చాలా గొప్పవి. దేవుడు మన పట్ల చేసేటటువంటి కార్యాలు చాలా గొప్పవి. క్రీస్తు ప్రభులు వారు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత ఆయన చూపించినటువంటి మహిమ ద్వారా మనమందరము క్రీస్తు రక్షణ భాగ్యములోనికి నడుస్తూ క్రీస్తుని యొక్క మార్గములను అనుసరించి మన జీవితాలని ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను ఏ రకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని అవలంబిస్తున్నాం? మనము నిజముగా క్రైస్తవులుగా పిలువబడడానికి అర్హులుగా ఉన్నామా లేదా? మనము క్రైస్తవులమేనా? ఈరోజు మనం తెలుసుకోవాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. వాక్యము కొంచెం కఠినమైనదిగా ఉంటుంది. వాక్యములోని అటువంటి మర్మాలను తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా మనము ఎలాంటి వారమై ఉన్నామో దేవుని యొక్క లేఖనములో నుంచి కొన్ని భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు సాయంకాల సమయము ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దేవుడు మీతోని నాతోని మాట్లాడడానికి ఇష్టపడి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఈ యొక్క కొన్ని దినాలు దేవుని యొక్క పరిచర్యలో అద్భుతాలను చేయాలని వాళ్ళు ఇష్టపడి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యాల్లో ఒక దినాన్ని వాక్యం, ఒక దినాన్ని దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అందును బట్టి ఆ యొక్క నడిపిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ప్రభు దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించి గణపరిచి నడిపించునుగాక. మరి ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుని లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికి ముందుగా మరి దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి కొన్ని మాటలు చదువుకునే ముందు, మరి వాక్య పరిచర్యలోనికి వెళ్ళబోయే ముందు దేవుని యొక్క మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగిన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైనటువంటి వారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ యొక్క దినము మాకిచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, నీ కార్యములు మా పట్ల జరిగించండి. నీవు చూపించేటటువంటి కృప, ప్రేమ, సమాధానములు మా మీద మెండుగా కుమ్మరించండి. రాజు, మీరు మా మధ్యలోనికి వచ్చి సహాయమును, కృపను చూపించమని నీవు నాతోని మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి పరిశుద్ధ గ్రంథములు మీ దగ్గర ఉన్నట్లయితే మరి 2 తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానాంశంగా మనం ముందుకి వెళ్ళిపోదాం. 2 తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2 తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు. మరొకసారి చదువుదాం. ఆ యొక్క ధ్యానాంశాన్ని ఒకసారి చదువుదాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. చాలు, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను.
ఈరోజు దేవుని మాటలలో నుంచి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఒక ప్రశ్నతో ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రశ్న మీ అందరికీ వేయబోతూ ఉన్నాను. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ యు ఆర్? ఎలాంటి క్రైస్తవుడువు నీవు? ఈరోజు దేవుణ్ణి విశ్వసిస్తూ రక్షించబడి రక్షణ అనుభవములో నడుస్తున్నటువంటి నీవు ఎలాంటి క్రైస్తవుడుగా ఉన్నావు అన్న విషయాన్ని ఈరోజు ప్రశ్న వేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ వి ఆర్? ఈరోజు ఏ స్థితిలో, ఏ యొక్క పరిస్థితుల గుండా క్రైస్తవుడు నడుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆలోచిస్తే క్రైస్తవుడు తను ఉన్నటువంటి స్థితి ఎంత భయంకరమైనదో మనకి తెలుస్తూ ఉంటారు. ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎంతమంది క్రైస్తవులు ఈరోజు సిగ్గుపడుతున్నారు? ప్రశ్న. హౌ మెనీ క్రిస్టియన్స్ ఆర్ అషేమ్డ్ టు టెల్ టు ద అదర్స్ యాజ్ వీ ఆర్ క్రిస్టియన్స్? మేము క్రైస్తవులమని చెప్పుకోవటానికి ఈరోజు ఎంతమంది సిగ్గుపడుతున్నారు? ఈరోజు లేరా? అపోస్తలుడైన పౌలు చక్కగా ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. తిమోతేయులకి రాస్తూ 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట రాస్తున్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ ఆ హేతువు చేత ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఏ హేతువు చేత అనగా, నేను నమ్మినటువంటి క్రీస్తు కొరకు నేను శ్రమలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినటువంటి యేసయ్య కొరకు నా యొక్క జీవితాన్ని నేను సమర్పించినప్పుడు నన్ను చూస్తున్నటువంటి విధానాన్ని నేను గమనించి, నేను పడుతున్న బాధలు, నేను పడుతున్నటువంటి కష్టాలు, ఇవన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, బీ అన్ అష్యూర్డ్ క్రిస్టియన్. సిగ్గుపడని క్రైస్తవుడుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు నీలోనికి వచ్చినా సిగ్గుపడని క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. ధైర్యము కలిగినటువంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి మాట, బీ అన్ అష్యూర్డ్ క్రిస్టియన్. ఈరోజు ఉద్యోగాల కోసం క్రీస్తును వదిలేసినటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు వివాహాల కోసం క్రీస్తును వదిలేసినటువంటి క్రైస్తవులు ఈరోజు నీ జీవితంలో ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు, ఈ బ్రతుకుల్లో ఉన్నారు. కుటుంబ గౌరవం కోసం క్రీస్తును వదిలేసిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తును నమ్మి విశ్వసించి. చిన్న కష్టం వస్తే క్రీస్తును వదిలేసిన వారు ఉన్నారు, చిన్న బాధ వస్తే క్రీస్తును వదిలేసిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కారణము నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను ఎరిగాను, నన్ను రక్షించిన వాడు నాకు తెలుసు, నన్ను నడిపిస్తున్నవాడు నాకు తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ శ్రమలన్నీ తాత్కాలికం, ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకము నా కోసం ఒకటి ఉంది. ఆ లోకానికి నేను వెళ్ళే రోజు నా జీవితంలో ఒక దినము ఉంది. నేను ఎరిగి ఉన్నాను కనుక, నేను నమ్మిన వాడిని నేను ఎరిగి ఉన్నాను కనుక నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, I'll be then a strong Christian.
ఎష్యూర్డ్ క్రిస్టియన్. నేను క్రీస్తు కొరకు బలమైన క్రైస్తవుడుగా నేను బ్రతుకుతున్నాను. నా ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, ఈ రాత్రి ప్రభు నేను అడుగుతున్న మాట, ఈరోజు నువ్వు ఆఫీసులో కూర్చుంటే నువ్వు క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి క్రైస్తవులతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. సమాజంలో నువ్వు నిలబడి నేను క్రైస్తవుడని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సిగ్గుమాలిన క్రైస్తవులతో నేను మాట్లాడుతున్నాను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. అది క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ధైర్యం. నువ్వు నమ్మినవాడు శక్తిమంతుడు, నువ్వు నమ్మినవాడు బలమైనవాడు, నువ్వు నమ్మినవాడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయనకు సాటి లోకంలో ఎవరూ లేరు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి నీవు సమాజంలో సిగ్గుపడవలసిన అవసరం నీకు లేదు. నువ్వు ధైర్యంగా చెప్పాలి, నేను క్రీస్తు బిడ్డని. ఐఎమ్ ఎష్యూర్డ్ క్రిస్టియన్. కెన్ యూ ఏబుల్ టు సే దాట్? ఈరోజు చాలామంది చెప్పలేని స్థితిలో ఉన్నారు. నా ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, దేవుడు కోరుకుంటున్నటువంటి క్రైస్తవుని జీవితము నీలో ఉండాలి. అదేంటో తెలుసా? సిగ్గుపడని క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. ఏ రోజైతే నువ్వు ఆ రకంగా ఉంటావో ప్రభువుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయి. ఎప్పుడైతే క్రీస్తు కొరకు నువ్వు సిగ్గుపడుతున్నావో, క్రీస్తుని చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా, నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావో, ఆ రోజే క్రీస్తులో నువ్వు చచ్చిపోయావని లెక్క. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడ్డానికి అర్హత లేనివాడు. నువ్వు ఆదివారాలు గుడికి వెళ్ళినా, కుటుంబ ఆరాధనలు చేసినా, నువ్వు బాహ్యంగా క్రీస్తుని కలిగిన వాడిని చెప్పుకోలేనటువంటి ధైర్యం నీలో లేకపోతే you are unfit to say that I am a Christian. Be a strong Christian. Be an assured Christian. రెండో విషయాన్ని చూద్దాం, ఎలాంటి క్రైస్తవుడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని లేఖనంలో నుంచి 119వ సంకీర్తన 111, 112 చరణాలు చదువుదాం. 119వ సంకీర్తన నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఒక్కసారి 119వ సంకీర్తన 111, 112 చదువుదాం. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. నీ కట్టడలను గైకొనుటకు. ఆయన కట్టడలేంటి? ఆయన ఆజ్ఞలేంటి? దేవుని లేఖనం. ఒకసారి 106వ వచనాన్ని 119వ సంకీర్తన 106వ వచనాన్ని మనం చదివితే, నీ న్యాయ విధులను నేను అనుసరించుదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. భక్తుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. నీ న్యాయ విధులను నేను అనుసరిస్తానని. ఒకసారి రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకొని దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు క్రైస్తవుడుగా పిలువబడిన తర్వాత, యు హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క న్యాయ విధులను నువ్వు పాటించాలి. అనగా ఆయన న్యాయ విధులు ఎక్కడ నువ్వు పాటించాలి అంటే, దేవుని వాక్యాల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నువ్వు గ్రహించాలి. వాక్యము చదివే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. వాక్యానుసారమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. వాక్యాన్ని పఠిస్తూ దాన్ని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. అందుకే దీనికి నేను ఇస్తున్న టైటిల్, యూ షుడ్ బి ఏ బైబుల్ క్రిస్టియన్. బైబుల్ క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. అంటే బైబుల్ని అనుసరించే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. బైబుల్ అనగా దేవుని మాట, దేవుని మాట అనగా అది దేవుడే
అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునితో సహవాసమును కలిగినటువంటి క్రైస్తవుడుగా ఉండాలి. బైబుల్ క్రిస్టియన్. యు హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ జీసస్. యు హ్యావ్ టు ఫాలో ద కమాండ్స్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ఎలాంటి క్రైస్తవుడుగా ఉన్నావు? వాక్యాన్ని చదివి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రైస్తవుడుగా ఉన్నావా నువ్వు? నీ కుటుంబములో వాక్యమును బోధిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి, బ్రతుకుతున్నటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఎటువంటి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో? నీతిగా బ్రతకమని దేవుని లేఖనం చెప్పింది. నువ్వు నీతిగా బ్రతకగలుగుతున్నావా? నరహత్య చేయొద్దని దేవుని లేఖనం చెప్పింది. అది లేకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? వ్యభిచారం చేయొద్దని దేవుని లేఖనం చెప్పింది. నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు ఉండగలుగుతున్నావా? అబద్ధాలు ఆడొద్దని, దొంగతనాలు చేయొద్దని దేవుని లేఖనం సెలవిచ్చింది. నువ్వు చేయగలుగుతున్నావు? నువ్వు ఉండగలుగుతున్నావా? నా ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసి, ఎలాంటి క్రైస్తవుడు నువ్వు? కోపం ఉండొద్దనంది, అహం ఉండొద్దన్నది, రాగద్వేషాలు ఉండకూడదు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుని లేఖనములోని కట్టడలు, ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందైన, క్రింద భూమి అందైన, భూమి క్రింద ఉండు నీళ్ళ యందు ఏ రూపమును నువ్వు చేసుకునకూడదు. దేవుడు కట్టడలు ఇచ్చాడు ఇశ్రాయేలుకి. ఆ కట్టడలన్నిటిని మనల్ని ఫాలో అమ్మన్నాడు. అవన్నిటిని కలిపి దేవుడు ఒకే ఒక మాటతో చెప్పాడు, నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇవి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఏ బైబుల్ క్రిస్టియన్ ఆర్ యు? నువ్వు అలా ఉండగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఎలాంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు? ఎలాంటి క్రైస్తవ జీవితంలో నువ్వు ఉంటున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి నీవు ఏ రకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి ప్రశ్న వేసుకోమని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. అభయము పొందిన క్రైస్తవుడుగా ఉన్నావా? బైబిల్ చదివే క్రైస్తవుడుగా ఉన్నావా? ఏ క్రైస్తవుడుగా ఉన్నావు? ఈ రెండూ ఉండాలి నీ జీవితంలో. యు బీ దెన్ అష్యూర్డ్ క్రిస్టియన్ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ బి దెన్ ఫాలో the commands of Jesus as a Bible Christian, to follow the Bible. నీ వాక్యము నా పాదములకు దీపం, నా యొక్క త్రోవలకు వెలుగై ఉన్నది. వాక్యము అంత అద్భుతముగా దేవుడు నీకిచ్చాడు. నీ వాక్యము నా పాదాలకు దీపం, నాకు వెలుగునిస్తుంది. నేను నడిచేటటువంటి ఈ చీకటిలో నుండి వెలుగుకరమైనటువంటి జీవితంలోకి నడిపించేది నీ వాక్యం. దేవుని లేఖనం చెప్పింది. అందుకే చెప్తున్నాడు, నీ శాసనములు నాకు హృదయానందకరములు. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము నా హృదయానికి ఆనందకరమయ్యా. నువ్వు ఇచ్చే ప్రతి వాగ్దానము నా హృదయానికి ఆనందకరం. నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క మాటకి నా జీవితంకి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఏ రకమైన క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంది. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎలాంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి? ఎలాంటి క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి? ఒకసారి చూద్దాం. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము,
నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. యూ షుడ్ బి ఏ కన్సిస్టెంట్ క్రిస్టియన్. ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. యూ షుడ్ బి ద రోల్ మోడల్. ఇతరులకు మాదిరికరమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. ఎలాగా ఉండాలి అని అడుగుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మాటలలోనూ, నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు మాట్లాడుతుంటే జీవము నీలో నుండి ఉట్టిపడాలి. నువ్వు మాట్లాడుతుంటే ఇతరులకు అసభ్యకరంగాను అసహ్యంగాను ఉండకూడదు. క్రైస్తవుడు చాలా జాగ్రత్త. తన నోటిని కాచుకున్నవాడు ఎలాంటి వాడో దేవుని లేఖనం సెలవిచ్చింది. తన నాలుకను అదుపులో పెట్టుకునేవాడు జ్ఞానము కలిగినవాడు. ప్రియమైన క్రైస్తవుడా, క్రీస్తును కలిగి ఉండి నీవు నీ మాటలు ఏ రకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నాయి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ నోటి నిండా బూతులే, నీ నోటి నిండా అసభ్యకరమైన మాటలే. పేరుకి మాత్రము క్రైస్తవుడుగా బ్రతుకుతున్నావు. క్రీస్తుని కలిగిన వారు చేసే పనులు కావవి. బీ ఎన్ ఎ కన్సిస్టెంట్ క్రిస్టియన్. మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. నువ్వు మాట్లాడేటప్పుడు జ్ఞానయుక్తమైన మాటలు రావాలి. నీ నోటిలో నుండి ఆశీర్వాద వచనమే తప్ప బూతులైనను సరసోక్తులైనను నీ నోట్ల నుంచి రాకుండా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది. నీ భార్యను ఎన్నిసార్లు తిట్టుంటావు భయంకరమైన అనరాని మాటలతో? నీ భర్తను ఎన్నిసార్లు నువ్వు తిట్టుంటావు? నీ పిల్లలు మిమ్మల్ని, సమాజం మిమ్మల్ని, సంఘములో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని, మాటల యుద్ధాలు ఎన్ని జరిగిపోతున్నాయి. నీ మాటలని జాగ్రత్తగా కాచుకోవాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలని అదుపులో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. క్రైస్తవుడా, చాలా జాగ్రత్త సుమా. క్రీస్తుని ఎరిగినటువంటి నీవు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలంటే నీ యొక్క మాటలు చాలా మాధుర్యంగా ఉండాలి. నీ నోట్లో నుంచి ఎలాంటి చెడు మాటలు రావడానికి వీల్లేదు. వాడు క్రైస్తవుడుగా పిలువబడ్డాడు. వాడు క్రైస్తవుడుగా పిలువబడ్డానికి అర్హత లేనివాడనే దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకే తీర్పులో దేవుడు ఆ మాట చెప్తాడు. నువ్వు తీర్పులో నిలబడినప్పుడు నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట, అది మంచిదైనను కానీ చెడ్డదైనను కానీ తీర్పులోనికి తీసుకొని రాబడుతుందని నువ్వు జ్ఞాపకం చేసుకో. You will stand before the judgment. God is going to open a book on your name. మాటల పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడు దేవుడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ రోజు రాబోతుంది. కాబట్టి నువ్వు మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడుగా ఉండాలంటే మొదట నీ మాటలని, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. రెండో విషయం, ప్రవర్తనలోను, యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన. మాదిరి కలిగినటువంటి క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? గుడ్ సమరిటన్, మంచి సమరయుడు గురించి దేవుని లేఖనం మనకు సెలవిచ్చింది. సహాయము చేసే క్రైస్తవుడుగా ఉండాలి నీ ప్రవర్తన. ప్రేమించేటటువంటి క్రైస్తవుడుగా ఉండాలి. నీ ప్రవర్తన అనుకువతోను కలిగినదై ఉండాలి. గర్వంతో కూడినటువంటి ప్రవర్తన నీ జీవితంలో ఉండకూడదు. అనుకువ కలిగినటువంటి ప్రవర్తన నీలో ఉండాలి. సంఘములో, సమాజములో, నీ ఇంటిలో నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆదివారము నీ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. సోమవారం మొదలుకొని శనివారం వరకు నీ ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం కాదది. క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు కావవి.
నీ ప్రవర్తన సరైన రీతిలో లేకుండా నేను క్రైస్తవుడిని చెప్పుకునే అర్హత నీకు లేదు. నీ ప్రవర్తన చాలా సరైన రీతిలో ఉండాలి. మూడో విషయం చెప్తున్నాడు, ప్రేమలోను. ఈరోజు తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో ప్రేమలు చచ్చిపోతున్నాయి. అన్నదమ్ముల మధ్యలో ప్రేమలు చచ్చిపోతున్నాయి. ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రేమలు చచ్చిపోతున్నాయి. సంఘములో ప్రేమలు చచ్చిపోతున్నాయి. సమాజములో ప్రేమలు చచ్చిపోతున్నాయి. క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు, దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి బిడ్డలు ప్రేమలో ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలో తెలుసా? నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించు అనే ఆజ్ఞ దేవుడు డైరెక్ట్గా నీకు నాకే ఇచ్చేశాడు. యు షుడ్ లవ్. దేవుని ప్రేమను కలిగి ఇతరులను ప్రేమించేటట్లు నువ్వు ఉండాలి. ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది. ప్రేమ నిన్ను నడిపిస్తుంది. క్రీస్తుకు కలిగిన ఈ ప్రేమను, ఈ మనసును మీరు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండాలి. మాదిరి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ప్రేమ కలిగినటువంటి లక్షణం. క్రీస్తుకు కలిగిన ప్రేమ, ఇట్టి మనసు మీరు కలిగి ఉండండి. ప్రేమ కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? జీవించగలుగుతున్నావా? నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావా? నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ బిడ్డలను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ అత్తమామలను ప్రేమించగలుగుతున్నావా? నీ సంఘమును నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు ద్వేషాల మధ్యలో బ్రతుకుతున్నావు. అసూయల మధ్యలో బ్రతుకుతున్నావు. కక్షల మధ్యలో బ్రతుకుతున్నావు. అశాంతి కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. నేను ప్రేమ లేని వాడినైతే చచ్చిన వాడితో సమానమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రేమ కలిగి బ్రతకాలి. నాలుగో విషయాన్ని చెప్తున్నాడు. మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి నాలుగవ లక్షణం, విశ్వాసములోను. షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నీ విశ్వాసము బలమైనదైతే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్రైస్తవుడు నిలబడగలుగుతాడు. ఎందుకంటే తను నమ్మినటువంటి విశ్వాసము గొప్పది కనుక. మాదిరి క్రైస్తవుడి యొక్క విశ్వాసము వెరీ స్ట్రాంగ్. ఆ క్షణములోనే ఉండడం కాదు, విశ్వాసములో నిలకడగా బ్రతికేయగలిగిన వాడు క్రైస్తవుడు. నీ విశ్వాసం ఎలా ఉంది? అన్నీ కలిగినప్పుడు నేను విశ్వాసినని చెప్పుకుంటావు. నీకేదైనా కష్టం వస్తే అవిశ్వాసి కంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. నీ విశ్వాస పరిమాణం ఎంతగా ఉంది? క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి నీకు విశ్వాస పరిమాణము, నీ బ్రతుకు ఎలా నడుస్తుందో ఒకసారి ఆలోచించావా క్రైస్తవుడా? దేవుడు ఈరోజు నీతోని నాతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసము ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంది? బలమైనటువంటి విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నేను నమ్మిన వాణ్ణి నెరుగుదును గనుక సిగ్గుపడను. దాట్స్ వాట్ మై ఫెయిత్. ఎలాంటి ఇబ్బందులు కలిగిన, సాతానుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా యోబు విశ్వాసము గొప్పది కనుక రెండింతల ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అబ్రహాము విశ్వాసము గొప్పది కనుక వృద్ధాప్యములో దేవుడు కుమారుని అనుగ్రహించాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు. నోవహు విశ్వాసము గొప్పది కనుక 120 సంవత్సరాలు 1 2 కాదు 120 సంవత్సరాలు ఓడను తయారు చేయటంలో నిమగ్నమయ్యాడు. అటువంటి గొప్ప విశ్వాస వీరులు. విశ్వాసములో స్థిరంగా నిలబడ్డాడు కనుక హానోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఏ రకమైన విశ్వాసములో మనం బ్రతుకుతున్నాం? ఏ రకమైన విశ్వాసాల జాబితాలో మనం ఉన్నాం? ఎక్కడుంది మన విశ్వాసం?
75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాల వరకు కూడా దేవుడు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వకపోతే అబ్రహాము తన విశ్వాసాన్ని కోల్పోలే. తను నమ్మినటువంటి విశ్వాసాన్ని చేత్త పట్టుకొని బలముగా నిలబడగలిగాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఈ భూమి శపించబడింది, ఈ మనుషులు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నీ ఒక్కడవే నీతిమంతుడిగా కనిపించావు కనుక నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, కాబట్టి నేను చెప్పిన కొలతల ప్రకారంగా ఓడని తయారు చేయి అని నోవాహుకు చెప్పినప్పుడు 120 సంవత్సరాలు కష్టపడి ఓడని కట్టాడు. జనాలందరూ నవ్వారు, వెక్కిరించారు, కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి దేవుడు అనేటటువంటి విశ్వాసమును కలిగినటువంటి నోవహు రక్షించబడ్డాడు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? ఏ విశ్వాస పరిమాణంలో ఉన్నావు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి నీవు నీ విశ్వాసములో బలముగా ఉండాలి. మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండు. మాదిరి కలిగిన క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకు. మూడో విషయం, పవిత్రతలోను. యు షుడ్ బి హోలీ. ఏ క్రిస్టియన్ మస్ట్ బి హోలీ. Those who are having a Christ in their life, they must be holy. యేసు ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. అపవిత్రత, అపరిశుద్ధత వారి జీవితంలోనికి ప్రవేశించదు. ఈరోజు క్రైస్తవుడుగా పిలువబడుతున్నటువంటి నీవు నీ కుటుంబంలో ఎంత అపవిత్రత ఉందో ఎప్పుడైనా నువ్వు సరిచేసుకోగలిగావా? నీ కళ్ళతో అపవిత్రత, నీ నోటితో అపవిత్రత, నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ శరీరముతో. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. పవిత్రతలోనూ నువ్వు మాదిరిగా ఉండాలి. ఎ రియల్ క్రిస్టియన్ బీ ద రోల్ మోడల్ టు అదర్స్ బై షోయింగ్ హిస్ హోలీనెస్. క్రీస్తును ఎరిగినటువంటి వ్యక్తులు, క్రీస్తును కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వారి యొక్క జీవితము పరిశుద్ధంగానే నడిపిస్తారు. అపరిశుద్ధతను లోపలికి ప్రవేశించరు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? పవిత్రతలోనూ నువ్వు మాదిరిగా ఉండాలని. నీ శరీరము దేవునికి ఆలయమే ఉంది, నీ దేహము దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా? Your body is in a temple of Christ, so it should be holy. అలవాట్లు కలిగినటువంటి క్రైస్తవులు, దురలవాట్లు కలిగినటువంటి క్రైస్తవులు, అపవిత్రత, వ్యభిచారము చేస్తున్నటువంటి క్రైస్తవులు, దొంగతాళాలు చేస్తున్నటువంటి, అబద్ధాలు ఆడుతున్నటువంటి క్రైస్తవులు, పవిత్రత లేదు కానీ పేరుకి క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు. ఏ రకంగా నువ్వు చెప్పుకుంటావు నేను క్రైస్తవుడిని అని? టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ దెన్ అ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ యు ఆర్? ఆర్ యు దెన్ ఎ కన్స్టెంట్ క్రిస్టియన్? ఆర్ యు దెన్ ఎ రోల్ మోడల్ ఫర్ ద అదర్స్? సిగ్గుమాలిన క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు. వాక్యానుసారముగా బ్రతకలేని క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు. మాదిరిగా కూడా లేని క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు. ఇంక నువ్వు ఎలా చెప్పగలవు నేను క్రైస్తవుడునని? హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్? దేవుని లేఖనము నీతో మాట్లాడుతుంది, డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతుంది. నా ప్రియమైన విశ్వాసే, మాదిరి కలిగిన క్రైస్తవుడుగా నువ్వు ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకో తెలుసా? హీ వాజ్ అన్ రోల్ మోడల్ ఫర్ క్రిస్టియన్స్.
భయంకరమైనటువంటి పాపపు బంధకాలు ఉన్నటువంటి సౌలుగా పిలువబడినంత కాలము తను చేసినటువంటి దుర్మార్గతలన్నింటిని విడిచిపెట్టి పౌలుగా మారిన తర్వాత, క్రీస్తుని యొక్క దాసుడిగా మారిన తర్వాత, క్రీస్తుకు పరిచారకుడిగా మారిన తర్వాత, పౌలు క్రీస్తు ఎలాగైతే నడుచుకున్నారో అదే మాదిరికరమైనటువంటి జీవితంలో బ్రతికాడు. కాబట్టి ధైర్యంగా చెప్పగలను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. అది క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం. అప్పుడు మారుతారు జనాలు, అప్పుడు నీ కుటుంబం మారుతుంది, నువ్వు మారాలి. మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి. అప్పుడు సమాజం మారుతుంది. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ విషయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. బీ ఎ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్. ప్రార్థన కలిగినటువంటి క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్తున్నాడు. నీవు గదిలోనికి వెళ్ళి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకోమని కాదు. నీ హృదయాంతరంగములోనికి వెళ్ళి ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా, ఈ లోక మాలిన్యము నీ శరీరమును అంటకుండా, నీ ఆత్మకు అంటకుండా దాన్ని తలుపు మూసివేయాలి. పవిత్రమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి నీవు ఈ లోక మాలిన్యము నీలోనికి రాకుండా తలుపులు వేసి పవిత్రమైనటువంటి మనసుతో రహస్యమందున్నటువంటి తండ్రితో నువ్వు మాట్లాడాలి. ఏకాంతంగా నువ్వు మాట్లాడాలి. అది తలుపులు వేయడం అంటే. ప్రార్థన చేయడానికి కూర్చుంటావు, నీ మనసు ఒక దగ్గర ఉంటుంది, నీ ఆలోచనలు ఒక దగ్గర ఉంటాయి, పెదాలతో మాత్రం ప్రార్థన చేస్తావు. అటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అది మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడు, ప్రార్థన కలిగినటువంటి క్రైస్తవుడు చేసే పని కాదు. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ మనస్సు, నీ శరీరము, నీ యొక్క తలంపులు సమస్తము కూడా నీ ఆధీనంలో ఉండి దేవునితో నీకు ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ తెగిపోకుండా ఆయనతో నువ్వు మాట్లాడాలి. అప్పుడు రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను గమనిస్తున్నటువంటి నీ తండ్రి నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. ప్రార్థించే క్రైస్తవుడుగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు మనుషులు వినాలని, మనుషుల్ని సంతోషపెట్టాలని, మభ్యపెట్టాలని పెదాలతో పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు. ప్రయోజనం లేదు. మా హృదయములో పవిత్రత లేకుండా, నీ హృదయం అనేటువంటి తలుపుల్లోని నువ్వు చక్కగా నువ్వు ఈ లోకాన్నంతటిని లోపల పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే పనికిరాదు. నువ్వు గదిలోనికి వెళ్ళిపోవాలి. ఈ గదిలోనికి వెళ్ళాలంటే ఈ లోకములో నుంచి నువ్వు బయటపడాలి. ఆ ప్రార్థన నీ జీవితంలో ఉందా? ప్రార్థనకు సమయం కూడా లేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. చిన్ని ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలో ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ క్రైస్తవుడుగా ఉన్నావు? ప్రార్థించే క్రైస్తవుడుగా ఉండగలుగుతున్నావా? కన్నీరు కార్చి దేవుణ్ణి గోజాడే క్రైస్తవుడుగా ఉండగలుగుతున్నావా? మోకరించి ప్రార్థన చేసే క్రైస్తవుడుగా ఉండగలుగుతున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగే క్రైస్తవుడుగా ఉండగలుగుతున్నావా? వాట్ కైండ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ యు ఆర్? గాడ్ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టునైట్.
You are not be an assured Christian. You are not be than a Bible Christian. You are not be than a constant Christian. Even you are not being a prayerful Christian. Then how can God knows you? దేవుడికి నీకు ఎలా తెలుస్తాడు? నువ్వు ఎలా తెలుస్తావు దేవునికి? అందుకే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, మీరెవరో నేను ఎరుగును అంటాడు. I do not know who you are because you are not like this. నువ్వు ప్రార్థించే క్రైస్తవుడుగా లేవు, నువ్వు మాదిరి క్రైస్తవుడుగా లేవు, నువ్వు వాక్యము చదివి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవుడుగా నువ్వు లేవు, నువ్వు యెషోవా క్రీస్తుని అభయము పొందినటువంటి క్రైస్తవుడుగా నువ్వు లేవు. నేను ఎలా నీకు తెలుస్తాను? ఇంకా హౌ కెన్ ఐ నో? నువ్వు నాకు ఎలా తెలుస్తావు? ప్రార్థన బలమైనది, ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన దెయ్యాలను వెళ్ళగొడుతుంది. దేవుడు నేర్పించాడు ప్రార్థన. క్రైస్తవుడుగా నిన్ను చేయమంటున్నాడు. నా నామములో మీరు నన్ను ఏం అడిగినది నేను చేస్తాను. ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ ఆర్ ఇన్ అబాయిడ్ ఇన్ యూ, వాట్ షెల్ యూ విల్ ఆస్క్ ఇన్ మై నేమ్, ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. నా యందు మీరును, మీ యందు నా వాక్యము నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను నీకు ఇస్తా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. గాడ్ ఈస్ గివెన్ దన్ అష్యూరెన్స్ దట్ వెన్ యూ ప్రే ఐ విల్ గివ్ యూ. నువ్వు ప్రార్థించే క్రైస్తవుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రార్థించే క్రైస్తవులు తగ్గిపోయారు, సంఘములో ప్రార్థించే విశ్వాసులు తగ్గిపోయారు. కాబట్టే సంఘము ఎత్తిరలట్లే, సంఘము బలపరచబడట్లేదు. కారణము ప్రార్థించే క్రైస్తవుడు, ప్రార్థించే విశ్వాసి ఈరోజు లేడు. ప్రార్థించే విధానం నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. ఈ లోకము నీకు అంటకుండా, ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా, ఈ లోకం అనేటువంటి ఈ యొక్క గృహములో నుండి నువ్వు బయటకు వచ్చి నీ గదిలోనికి వెళ్ళాలి. నీ గది అనగా అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, అది దేవుడు నివాసము చేసేటటువంటి స్థలము కనుక నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు అనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు చాలామంది ఎన్నెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వాళ్ళకి జవాబు రావటం లేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ గదిలోనికి వెళ్లకుండా, తలుపు వేయకుండా, ఈ లోక ఆలోచనలు మైండ్లో పెట్టుకొని, ఈ లోక తలంపుల్ని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఉండదు. పవిత్రత లోపల ఉండే అపవిత్రతను బయటికి పారవేసి తలుపు వేసేయాలి. అపవిత్రత లోపలికి ప్రవేశించకుండా తలుపు వేయాలి. అప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం, జవాబు నీకు అందుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థించే క్రైస్తవుడుగా ఉన్నావా? ఇంకొక మాట చెప్పి నేను చివరిగా ప్రార్థన చేసి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. బీ ఏ జనరస్ క్రిస్టియన్, బీ ఎన్ జనరస్ క్రిస్టియన్. ధారాళముగా ఇచ్చే క్రైస్తవుడుగా నువ్వు ఉండు. నువ్వు కొంచెం విత్తుతావా, నువ్వు కొంచెమే పంటకు వస్తావు. నువ్వు ఒక్క నిమిషమే బైబిల్ చదువుతావా, నీకు ఆ ఒక్క నిమిషమే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఒక్క నిమిషమే ప్రార్థన చేస్తావా, ఆ ఒక్క నిమిషమే నీకు ఆన్సర్ వస్తుంది, జవాబు ఆ సెకండే. నువ్వు కొంచెమే విశ్వాసగా ఉంటావా, ఆ కొంచెమే ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు ఎంత విత్తితే అంతే పంటకు వస్తావు. నువ్వు ఏమి విత్తితే ఆ పంటే కోస్తావు. నువ్వు కొంచెములోనే, నువ్వు విశ్వాసములో శ్రేష్టమైన దానిని దేవునికి ఇలాకపోతున్నావు. అందుకే మలాకి 3:10 అంటాడు, మీరు దొంగలు,
యు ఆర్ థీవ్స్. నా మందిరపు నిధుల్లో ఆహారము సమృద్ధిగా ఉండినట్లు నీకున్న దానిలో 10వ భాగాన్ని నాకు తీసుకొని రా. నువ్వు సమృద్ధి అయినటువంటి క్రైస్తవుడిగా, ధారాళముగా ఇచ్చే క్రైస్తవుడిగా ఉండమని దేవుడు అడిగాడు. నువ్వు చేయగలుగుతున్నావు పని? నీకు 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 24 గంటల్లో 2.5 గంటలు దేవుని కొరకు నువ్వు వినియోగించగలుగుతున్నావా? నువ్వు దొంగ. యు ఆర్ అ థీఫ్. ఆయన అంటున్నాడు, ధారాళముగా ఇచ్చే. కొంచెముగా నువ్వు విత్తే కొంచెమే, నువ్వు ధారాళంగా విత్తు, ధారాళమైన పంట నువ్వు కోస్తావు. ఆయన కేవలము ముందు 2.5 గంటలు అడిగాడు నీ జీవితంలో. నీ సమయము, నీకు ఇచ్చినటువంటి 24 గంటల సమయములో రోజులో కేవలం ఆయన అడిగింది 2.5 గంటలే. అది కూడా ఇవ్వలేనటువంటి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు. ఇంక నువ్వేమి ఇవ్వగలవు దేవునికి? నా మందిరముల ఆహారము సమృద్ధిగా ఉన్నట్లు. నా మందిరం అనగా నీ దేహం. నీ దేహమే దేవుని ఆలయం అనే విషయం నువ్వు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క దేవాలయముల ఆహారము సమృద్ధిగా ఉండాలని. ఆహారం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నీ యొక్క హృదయంలో నింపుకోగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా మందిరములో ఆహారమును సమృద్ధిగా ఉండునట్లు అనగా నీ హృదయములో, నీ యొక్క దేహములో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండునట్లు. నీకు కలిగినటువంటి సమస్తములోంచి 10వ భాగం తీసుకొనిరా. దేవునికి ఇవ్వగలుగుతున్నావా నీ యొక్క 10వ భాగాన్ని? నీ సమయములో, నీ జ్ఞానములో, నీ తెలివిలో, నీ పనిలో, నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల్లో 10వ భాగాన్ని దేవునికి ఇవ్వగలడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ధారాళంగా ఇచ్చే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావా? సంఘాభివృద్ధిలో, సంఘములో నువ్వు సహాయకుడుగాను, సంఘానికి ధారాళంగా ఇచ్చేవాడుగాను, దేవునికి ధారాళంగా ఇచ్చేవాడుగాను 2 రకాలుగాను మనం ఆలోచన చేయాలి. ఇటు ఆత్మీయంగా, ఇటు లౌకికంగా. నా మందిరములో ఆహారము సమృద్ధి, సంఘములో సమృద్ధి ఉండాలి అంటే నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో నీ సమయాన్ని వెచ్చించాలి. దేవుని పని కొరకు నీకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి. నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును దేవుని కొరకు కొంత భాగాన్ని ఉపయోగించాలి. నీకు ఇచ్చినటువంటి ఆహారములో నుంచి కొంత భాగము దేవుని కొరకు నువ్వు ఇవ్వాలి. ధారాళముగా ఇచ్చే క్రైస్తవుడుగా ఉండాలి. యూ షుడ్ బి ద జనరస్ క్రిస్టియన్. ఆర్ యూ? ఉండగలుగుతున్నావా? ఉండట్లేదు. మరి నువ్వు ఎలా చెప్పగలవు ఐఎమ్ ఏ క్రిస్టియన్? హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్? You are not a assured Christian. You are not a Bible Christian. You are not a constant Christian. You are not a prayerful Christian. You are not a generous Christian. Then how can you say that I am a Christian? దేవుడు విక్రించబడడు మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు రాత్రి నీ నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? బీ అన్ అష్యూర్డ్ క్రిస్టియన్. సిగ్గుపడని క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకు. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. 2వ మాట, దేవుని వాక్యమును అనుసరించే క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకు. బైబుల్ క్రిస్టియన్గా నువ్వు బ్రతుకు. 3వ మాట, బి అన్ కన్స్టెంట్ క్రిస్టియన్. మాదిరి కలిగిన క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకు. 4వ మాట, ప్రార్థనాపరుడైన క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకు. యాజ్ ఎ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్. 5వ మాట, బి అన్ జనరస్ క్రిస్టియన్. ధారాళముగా ఇచ్చే క్రైస్తవుడుగా నువ్వు ఉండు. ఏ రకమైన క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావో ఒక ప్రశ్న వేసుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాడు, తలలు వంచండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైనటువంటి వారు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రాత్రి నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఏ రకమైనటువంటి క్రైస్తవులుగా మేము బ్రతుకుతున్నామో నువ్వు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు. ప్రభా, నిజమైన క్రైస్తవుడుగాను నీ మాటలను గ్రహించి
నీ యొక్క వాక్యముల మర్మాలు మేము గ్రహించి వాక్యానుసారముగా మేము బ్రతుకుతూ నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతూ నువ్వు ఇచ్చినటువంటి మాదిరి ప్రకారంగా మేము వెళ్ళి సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందుకొని నీ రాజ్యములోనికి చేరేటటువంటి క్రైస్తవులుగా మమ్మల్ని మార్చి తయారు చేసి నడిపించమని, ఈ కార్యక్రమం నడిపిస్తున్న బిడలను నువ్వు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీతోనూ మీ కుటుంబములతోనూ కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య దేవుని కొరకు అద్భుతంగా వాడబడుతూ ఎంతోమంది అద్భుతమైనటువంటి సేవకులు ఈ పరిచర్య ద్వారా ప్రపంచానికి తెలియచేయబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిడలకు దేవుడు ఆరోగ్యములనిచ్చి నిత్యము వారిని కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ దేవుని పనిలో వారందరూ బహుగా దీవించబడాలని మా యొక్క కుటుంబ ప్రార్థనలోను మా సంఘ ప్రార్థనలోను మేము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మా గురించి, మా పరిచర్య గురించి మీ ప్రార్థనలోను, మీ వ్యక్తిగత ప్రార్థనలను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని దేవుని దీని మిండైన ఆశీర్వాదాలు, దీవెనలు మీతో పాటు మేము కూడా పాలుభాగస్తులు అవ్వడానికి మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుడి కార్యక్రమం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు, ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. అట్టి కృప, సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.